హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం సింగిల్ ఫేసింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం సింగిల్ ఫేస్ ప్రివెంటర్ అంటే ఏంటి, అసలు ఇది ఎలాగా మోటార్ని ప్రొటెక్షన్ ఇస్తుంది అనే దాని గురించి కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో లాస్ట్ వీడియోలో ఒక అతను కామెంట్ అయితే చేశారు. సో సింగిల్ ఫేసింగ్ అంటే ఏంటో చెప్పారు, దాన్ని ప్రొటెక్ట్ చేసే ఏమైనా రిలేస్ గురించి ఏమైనా చెప్పండి అని అడిగారు అనమాట. వాళ్ళ కోసం ఈ వీడియో. ఓకే, సో సింగిల్ ఫేస్ ప్రివెంటర్ అనేది ఏం చేస్తుందంటే ఒక ప్రొటెక్షన్ డివైస్ అనమాట. సో ఇది ఎలక్ట్రానిక్ డివైస్, ప్రొటెక్షన్ డివైస్. ఓకే, సో ఇందులో మనకి ఏముంటుందంటే ఫేస్ సీక్వెన్స్ సర్క్యూట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ మూడు ఫేసుల్లో ఫేస్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు మనం ఆర్ ఫేస్, వై ఫేస్, బి ఫేస్ అనేది ఇస్తాం కదా. సో ఎప్పుడైతే ఒక మోటార్కి ఫేస్ సీక్వెన్స్ మార్చితే ఏమవుద్ది, డైరెక్షన్ మారిపోద్ది. ఓకే, ఏదైనా ఫేస్ ఫెయిల్యూర్ అయితే ఏమవుద్ది, వైండింగ్ కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రెండింటికి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట ఈ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ అనేది. సో ఇందులో మనకి ఫేస్ సీక్వెన్స్ సర్క్యూట్ అనేది ఉండడం వల్ల ఇన్ కేస్ ఈ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ నుంచి మనం మోటార్కి కనెక్షన్ అనేది చేస్తే, మోటార్ కంట్రోల్ సర్క్యూట్కి కనెక్ట్ చేస్తే, ఎప్పుడైతే ఫేస్ సీక్వెన్స్ అనేది చేంజ్ అయ్యిందో ఆటోమేటిక్గా మోటార్స్ కంట్రోల్ సర్క్యూట్ని ట్రిప్ చేస్తుంది. ఓకే, ఇంకొకటి ఇంకోటి ఏంటంటే ఫేస్ సింగిల్ ఫేసింగ్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుందని చెప్పుకున్నాం కదా. లాస్ట్ వీడియోలో మనం సింగిల్ ఫేసింగ్ గురించి చెప్పుకున్నాం. ఏదైనా ఒక ఫేస్ ఫెయిల్యూర్ అయినా కూడా ఇది ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా కంట్రోల్ సర్క్యూట్ని ట్రిప్ చేస్తుంది. ఇక్కడ ఏముంటుందంటే అవుట్పుట్ రిలే సర్క్యూట్ ట్రిప్ రిలే సర్క్యూట్ అనేది ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఈ రెండు కండిషన్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి అంటే సింగిల్ ఫేస్ సీక్వెన్స్ అనేది కరెక్ట్గా ఉంది, అలాగే సింగిల్ ఫేసింగ్ అనేది లేదు, కరెక్ట్గా 3 ఫేస్ సప్లై అనేది కరెక్ట్గా వస్తుంది అంటేనే ఈ ఏదైతే డివైస్ ఉందో అక్కడ మనకి ఇండికేషన్ అనేది ఉంటుంది, ఎల్ఈడి ఇండికేషన్, ట్రిప్ సర్క్యూట్ హెల్తీ అని ఉంటుంది. ఓకే, హెల్తీ అని ఉంటుంది, హెల్తీ లైట్ అనేది వెలుగుతుంది అనమాట. ఓకే, ఇలాగా ఈ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ అనేది మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో ఈ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ని మనం ఎప్పుడు ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రియల్ మోటార్స్కి. ఓకే, అలాగే కంప్రెసర్స్, హెచ్విఏసీలో కంప్రెసర్స్ ఉంటాయి, హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్లో కంప్రెసర్లు అనేవి ఉంటాయి. అవుట్డోర్ యూనిట్స్ కంప్రెసర్లు ఉంటాయి కదా, వాటికి ప్రొటెక్షన్ అనేది ఇస్తారు. అలాగే బోర్వెల్స్కి ఇస్తారు, సబ్మర్సిబుల్ పంప్స్కి ఇస్తారు. ఓకేనా, అలాగే మనకి ఇంకా చాలా ఉంటాయి కొన్ని. నేనైతే మా ఫ్యాక్టరీలో ఒక పెద్ద మిషనరీ కూడా ఉందన్నమాట ఫేస్ ప్రివెంటర్స్. ఇలా చాలా వాటికి ఇస్తారనమాట. కంట్రోల్ సర్క్యూట్స్ ఎక్కువగా ఉన్నాయి, వాటికైతే కంపల్సరీగా ఉంటుంది. ఓకేనా, సో ఎక్కువగా చీప్ అండ్ బెస్ట్ ఏదంటే మినీలెక్ కంపెనీ వాళ్ళు ఎక్కువగా ఇటువంటి ప్రొటెక్షన్స్ అనేవి ఎక్కువగా రిలేస్ అనేవి డిజైన్ చేస్తారనమాట, తయారు చేస్తారు. మినీలెక్, అలాగే జిఐసి, సిమెన్స్ ఎక్కువ మినీలెక్లో ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, సో వీటన్నిటి గురించి నా దగ్గర చాలా ఉన్నాయి. మినీలెక్ సంబంధించిన ప్రొటెక్షన్ రిలేస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి నేను మీకు చెప్తాను రానున్న వీడియోలో. సో ఈ విధంగా మనకి ఏమవుద్దంటే ఈ సింగిల్ ఫేస్ ప్రివెంటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో దీని గురించి మీకు ఏమైనా అసలు దీన్ని ఎలా వైరింగ్ చేయాలి మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా నా దగ్గర నేను వీడియో అనేది దీని మీద డ్రా చేసి చూపిస్తాను. ఓకేనా, సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నేను ఆల్రెడీ వీడియోస్ కూడా చేశాను, సింగిల్ ఫేస్ ప్రివెంటర్ అనేది ఎలా పనిచేస్తుందో అది నేను మీకు చూపిస్తాను మళ్ళీ. ఓకేనా, సో కొంచెం సపోర్ట్ ఇస్తే నేను కొంచెం మీకు ఇంకా మంచిగా ఏమైనా కంటెంట్ అనేది మీకు ఉపయోగపడేది ఏమైనా చేయగలను అనమాట. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్.